కేసీఆర్ మనోస్థైర్యాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దెబ్బతీస్తున్నారు. కేసీఆర్ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరవుతూ తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని సంకేతాలు పంపుతూనే మరోవైపు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్సేనని కేసీఆర్ భరోసాతో కన్విన్స్ అయినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలాడిస్తూనే కాంగ్రెస్తో చేరేందుకు పోటీ పడుతూ ఉండటం గమనార్హం. బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై కాంగ్రెస్ కన్నేయడంతో బీఆర్ఎస్ బాస్ అలర్ట్ అయ్యారు. వరుసగా పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎవరు తొందరపడి పార్టీని వీడొద్దని కేసీఆర్ చెప్తూ ఉండటంతో అందుకు ఎమ్మెల్యేలు అంగీకరిస్తూనే కాంగ్రెస్లో చేరేందుకు తొందరపడుతూ ఉండటంతో ఎవరు ఎప్పుడు పార్టీని వీడతారోనని టెన్షన్ బీఆర్ఎస్ బాస్ను వేధిస్తోంది. మంగళవారం నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టిన మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డిలు తాజాగా కేసీఆర్తో సమావేశానికి హాజరై తాత్కాలికంగా కాంగ్రెస్లో చేరికలకు చెక్ పెట్టిన వారు బీఆర్ఎస్లోనే కొనసాగే పరిస్థితి లేదనే ప్రచారం జరుగుతోంది. పార్టీలోనే కొనసాగుతామని కేసీఆర్ను నమ్మిస్తూనే కేసీఆర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అందుకే చేరికలకు అడ్డుకునేందుకు కేసీఆర్ సమావేశాలతోనే సరిపెడుతున్నారు. తనదైన యాక్షన్ ప్లాన్తో రంగంలోకి దిగడం లేదని అభిప్రాయపడుతున్నారు.